మీరనుకున్నట్టే ఉన్నట్టుందిగా. అక్క, డ్రెస్ మాత్రం చాలా బాగుంది. అవును చైత్ర, బుట్ట బొమ్మలా ఉన్నా. బొట్ట బొమ్మలా కాదు, ముద్ద పప్పులా ఉంది. అదేంటి విరాజ్ అలా అంటావ్? బాగుంది కదా. ఇంకా బాగుండేలా నేను చేస్తానంటీ. 1 సెకండ్. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? డోంట్ మేక్ సౌండ్. మోడల్లా ఉంది కదా. విరాజ్, నాకిదంతా నచ్చదని నీకు తెలుసు కదా. లేదు చైత్ర, నిజంగానే చాలా అందంగా ఉన్నా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఫైన్, లెట్స్ హావ్ ఎ సెల్ఫీ. ఇప్పుడు అవసరమా? ఇలా ఇవ్వు, నేనే సెల్ఫీ తీసుకుంటా. తీసుకువెళ్ళి ఆనంద్ గారికి చూపించు. హలో, నేను సెల్ఫీ నీ కోసం తీసుకోవట్లేదు. నేను ఇంత అందంగా రెడీ చేసిన క్రెడిట్ నాదే అని చెప్పడానికి తీసుకుంటున్నాను. కొంచెం నవ్వు. నన్నా చేసుకోరా. ఇక్కడేదో ఫోటో సెషన్ జరుగుతున్నట్టుంది. ఆనంద్ గారు మా అక్క కోసం ఎంగేజ్మెంట్ గిఫ్ట్ గా ఈ డ్రెస్ పంపించారు. చూడండి. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అందుకే కదా వచ్చింది. ఐ మీన్, తనని ఈ డ్రెస్లో చూడ్డానికే కదా వచ్చావు అని అన్నాను. ఒక మంచి ఫిల్టర్ వేసి మా ఇద్దరి ఫోటోని అద్దరిపోయేలా తీ. నేను కూడా జాయిన్ అవుతా. మంచి ఫిల్టర్ వేసి తీ బ్రో. మహి, ఆ పొజిషన్ నీకు ఎందుకో సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, కొంచెం వెనక్కెళ్ళు, కొంచెం పక్కకి జరుగు,
కొంచెం పక్కకి జరుగు, ఇంకొంచెం పక్కకి రా, అలా ముందుకొచ్చే. ఇది నీకు ఓకేనా? పర్ఫెక్ట్. స్మైల్ ఇస్తే బాగుంటుంది. ఆంటీ మీరు కూడా రండి. పర్లేదులే బాబు. రండి ఆంటీ. స్మైల్. వావ్ బ్రో, నువ్వు సజెస్ట్ చేసిన ఫిల్టర్ అదిరిపోయింది. ఫోటో పర్ఫెక్ట్ గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద సెల్ఫీ బ్రో. అవును, నీకు పెద్దగా పనే ఉండదనుకుంటా. ఐ మీన్ ఎక్కువగా ఫ్రీగా ఇక్కడే కనిపిస్తూ ఉంటారు కదా, అందుకే అలా అడిగాను. ఆఫ్ కోర్స్, సింగర్ని కదా, ఎక్కువ ఫ్రీగా ప్లెజెంట్ గా నచ్చిన ప్లేస్ లో నచ్చిన మనుషులతో తిరిగితేనే కొత్త సాంగ్స్ ట్యూన్ చేయగలను. నాది బ్రెయిన్తో చేసే పని మాత్రమే కాదు, మనసుతో ఫీల్ అయి చేసే పని. సో నా ఫీలింగ్స్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంతకీ నీ సంగతి ఏంటి? నీ బిజినెస్ దివాలా తీసిందా? వాట్ డు యు మీన్? జస్ట్ జోకింగ్. అంటే మీరు నాతో పాటే ఇక్కడే కనిపిస్తారు కదా, అందుకే అలా అడిగాను. నాకు నా బిజినెస్ కంటే నా భార్య అయిన చైత్రతో టైం స్పెండ్ చేయడమే ఇష్టం. ఓ, అందుకే ఇక్కడికి వస్తుంటారు. వైఫా? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఎంగేజ్మెంట్ కాలేదు, పెళ్లి కాలేదు, తను నీ భార్య ఎలా అవుతుంది బ్రో? అవి జరిగాకైనా తను నా భార్య కదా. జరిగితే చూద్దాంలే. ఐ మీన్ జరిగాక అలా పీల్చుకుందులే అని అంటున్నాను. ఎనీవేస్ వస్తాను బ్రో. బై చైత్ర.